బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే విషా పెద్దన గారు. నమస్తే ఉషా. ఎప్పట్లాగానే మనకు కామెంట్ వచ్చింది. ఆ వీడియోలో నుంచి కామెంట్ని నేను డైరెక్ట్ చదివి వినిపిస్తాను. మా మరిది వల్ల నా లైఫ్లో ఏమవుతుందో తెలియడం లేదు. 13 ఏళ్ల నుంచి మా మరిదికి జాబ్ లేదు. మా వారు మనీ ఇస్తూ ఉండేవారు. నాకు తెలిసినప్పుడు అడిగేదాన్ని తనని. భార్య అని కూడా చూడకుండా కొట్టేవారు. మేడం ఇప్పుడు 7 lakhsకి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేశారు. టీవీ, ఏసీ ఎక్సెట్రా అని క్రెడిట్ కార్డులోనే కొనేవారు. ఇప్పుడు 90,000 ఇంట్రెస్ట్ కడుతున్నాము. ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు వెనక ముందు ఆస్తులు లేవు మేడం. మా అత్త మామ కూడా చిన్నవాడు అంటూ మా వారిని బాగా హిప్నోటైజ్ చేస్తున్నారు. నా బాబు 7th క్లాస్, ఫీజు కూడా కట్టలేని విధంగా ఉన్నాము. మా మరిది మ్యారేజ్ అయ్యి ఒక 10 years పాప కూడా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మై గాడ్, అసలు ఇందులో 90,000 ఇంట్రెస్ట్ ఏంటి మేడం నెలకి? అదే కదా, ఒక నెల జీతం కూడా కొన్ని సందర్భాలు అంత ఉండదేమో అనిపిస్తుంది. ఎంత షాకింగ్గా ఉంది అసలు చదువుతుంటే. సో ఇక్కడ పెళ్ళైనప్పుడు ఎవరికి వాళ్ళకి ఒక్కళ్ళకన్నా కొన్నిసార్లు కామన్ సెన్స్ పని చేయకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఇప్పుడు వెనక ముందు ఆస్తులు లేవన్నారు. ఉన్న 7th క్లాస్ బాబుకి ఫీజు కట్టలేని పరిస్థితి ఉందని చెప్తుంది ఆవిడ. ఇంకొకటి ఈవిడికి జాబ్ ఉందో లేదో మనకి తెలియదు. ప్లస్ ఈ లెక్కన అంటే మరిది ఫ్యామిలీ, అత్త ఫ్యామిలీ, ఈయన ఫ్యామిలీ, మొత్తం 3 ఫ్యామిలీలకి మనం ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద అనుకోవచ్చు. అత్తగారు మామగారిని ఎక్సెప్షన్ పక్కన పెడదాం. పోనీ అంటే ఇప్పుడు 2 ఫ్యామిలీలను పోషించాల్సిన పరిస్థితి వచ్చేసింది వీళ్ళ హస్బెండ్కి, అంతే కదా. తమ్ముడు ఫ్యామిలీని, ఆయన ఫ్యామిలీని. 13 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి జాబ్ చేయకుండా ఇంకొక వ్యక్తి మీద ఆధారపడటానికి మనసు ఎలా ఒప్పింది అనేది ఆ మరిదికి తెలవాలి. ఇవాళ రేపు ఎన్ని ఖర్చులు, ఎంత బర్డెను, అవునా. సో ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సరిగ్గా చదువుకోలేదు, ఉద్యోగం రాలేదు, ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చాక చదువుకోవాలన్నా కుదరదు. ఇంకోటి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేసి అన్నీ కొనిపెట్టేసి ఏమీ చేయట్లేదు అనే నొప్పి అసలు వాళ్ళ తమ్ముడికి తెలుస్తుందా? అంటే మనం ఒక సైడు విని మాట్లాడుతూ ఉండొచ్చు, పరిస్థితులు ఏంటో పూర్తిగా మనకి 2 పక్కల వినకపోయి ఉండొచ్చు. కానీ వాస్తవం అయితే లేకుండా ఇంత మదనపడి మనకి ఇంత కామెంట్ అయితే రాయదు కదా ఆవిడ. అదే కాబట్టి ఈ కామెంట్ రూపంలో కనుక తీసుకుంటే ఫస్ట్ నిజంగా ఒక సలహా కానీ ఒక కరెక్షన్ కానీ చేయాల్సింది ఎవరన్నా ఉంటే అది ఈవిడ భర్త. కూర్చోబెట్టి మేపుతుంటే ఎవరైనా తినడానికి అలవాటు పడిపోతారు, అవునా. సో అసలు నువ్వు ఇంటి పెద్దగా తమ్ముడిని ఎట్లా కరెక్ట్ చేయాలి, తమ్ముడిని ఎట్లా గైడ్ చేయాలి అనేది వదిలేసి నేనే ఇస్తూ ఉంటాను, నువ్వు తిని పారాసైట్ లాగా బ్రతుకు అనే యాటిట్యూడ్ డెవలప్ చేయటం కూడా యాజ్ ఏ బ్రదర్ కరెక్ట్ కాదు, ఎల్డర్ బ్రదర్ కింద. ఇప్పుడు చూడమ్మా, గవర్నమెంట్నే మనం ఫ్రీగా అన్నీ ఇస్తుంటే మనం తిట్టుకుంటాం. డైలీ నువ్వు ఫిష్ ఇచ్చే కంటే ఫిషింగ్ ఎలా చేయాలో నేర్పమంటాం మనం. డోంట్ ప్రొవైడ్ ఫిష్ డైలీ, మేక్ ద పర్సన్ లెర్న్ హౌ టు ఫిష్, అవునా. అంటే ఏంటి, నీ ఆధారం నువ్వు, నీ సంపాదన నువ్వు ఎట్లా సంపాదించుకోగలవు అనేలాగా ప్రిపేర్ చేయాలి. కానీ మనం పిల్లల్ని కానీ ఎవరినైనా నేను ఇస్తూ పోతాను, నువ్వు నా మీద ఆధారపడి బ్రతుకు అంటే అది ఒక రకంగా మనం అవతల వ్యక్తిని సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా డమ్మీలాగా మన మీద ఆధారపడి బ్రతికేలాగా చేసుకుని మనకి బాగుండదు, వాళ్ళకి బాగుండదు. రేపొద్దున ఆ తమ్ముడు కూతురికి తమ్ముడు అంటే రెస్పెక్ట్ ఉండదు, అవునా. ప్లస్ కోరికలన్నీ తీర్చకపోతే పెదనాన్న మీద కోపం వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అంటే కంటిన్యూ అవుతుంది కదా లైఫ్. రేపు ఆ అమ్మాయికి ఇంకా స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్ని ఉంటాయి, సంబంధించి ఎన్ని ఉంటాయి. సో ఇవన్నిటికీ నాన్న కాదు, నాన్న పెదనాన్న దగ్గర చేయి జాసి తీసుకుంటాడు అని అన్నప్పుడు ఆ ఇండిపెండెన్సీ, ఆ ఇండివిజువాలిటీ లేని ఒక వెన్నెముక లేని తండ్రిని చూస్తే ఆ పిల్లలకి ఏం గౌరవం ఉంటుంది, ఏం మెసేజ్ ఇస్తాడు ఆయన? ఇదొకటి పక్కన పెడితే ఏదో ఒకటి కొంత అమౌంట్ ఇచ్చి నువ్వు ఏదో ఒకటి చేసుకో, స్టార్ట్ చేయి, ఇక నా ఇంతే కుదురుతుంది అనేది చెప్పగలగాలి కదా. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మీరు అందుకే అంటారేమో, అవతరాలు కొంచెం హర్ట్ అయినా కొంచెం తెగించి మాట్లాడండి, నెత్తి మీద తీసుకొని రావద్దు అని. ఇలాంటి విషయాల్లో చూస్తున్నప్పుడు పెళ్ళి కాగనంత వరకు తమ్ముడు, అన్న, ఫ్యామిలీ, కుటుంబం ఓకే చూసుకోవచ్చు. పెళ్ళయి 10 ఏళ్ల కూతురు నాక కూడా చేస్తుందంటే ఏ భార్య సహనంతో ఊరుకుంటుందండి? అందులో
పోనీ వెల్ ఆఫ్ అయ్యి ఏదోలే నెలకి ఇప్పుడు మాకు అరగదు కరగదు అనుకుంటే పోనీ ఇటుపక్క ఇంట్లో కటకట లేదు, ఫీజు కట్టడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు 90,000 ఇంట్రెస్ట్ అంటే మరి ఏ భార్య మనసైనా నిద్ర ఎలా పడుతుంది? అవునా? సో ఇది ఆ భర్త అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కొద్దీ రోజు రోజుకి ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు. అవునా? వీళ్ళ అబ్బాయి ఇప్పుడు 7th అవుతాయి, 10th అవుతాయి, ఇంటర్ ఫీజులు, డిగ్రీలు, ఇంజనీరింగ్లు ఎన్ని ఉంటాయి ఖర్చులు. అలాగే ఈయన మీద డిపెండ్ అయితే ఆ పాపకి ఎన్ని ఖర్చులు ఉంటాయి. సో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక స్టెప్ తీసుకుని మనం ఇంతవరకే అనేది చెప్పకపోతే అసలు ఇప్పటికే చాలా లేట్ అయినట్టు అర్థం. చాలా 13 ఏళ్ళ నుంచి తమ్ముడిని పోషించడం, 10 ఏళ్ళు కూతురుకు ఉందంటే ఆయనకి కూడా పెళ్ళయ్యే 11-12 ఏళ్ళు అయితే మినిమం అవ్వాలి కదా. వీళ్ళకి 13 అయితే ఆయనకి 12-11 ఏళ్ళు అవుతుంది. సో అసలు ఇతను ఎట్లా ఇస్తున్నాడు, ఆయన ఎట్లా తీసుకుంటున్నాడు, ఈ అమ్మాళ్ళు ఇంకా చిన్న కొడుకుకి దారి చూపించాల్సింది పోయి చిన్నాడు తమ్ముడు పంపించమని పెద్దాడిని ఎట్లా ఫోర్స్ చేయటం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే మొత్తం ఫ్యామిలీ సిస్టంలోనే ఫైనాన్షియల్ ఏరియాలో కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఆ మరదలకి బాధే. సో వీళ్ళకి కొట్టే అలవాటు ఉంది అంటే ఇప్పుడు అందరూ ఒకలాగే ఉండుంటారు. నీకెందుకు నువ్వు మాట్లాడుకో అని చెప్పి ఎంతకాలం తీసుకుంటారు. మీరు ఏదో ఒకటి చేయండి అని ఈ తమ్ముడు వైఫ్ చెప్పినా ఈ వింటాడో వినడో మనకు తెలియదు. బట్ ఏదైనా ఇప్పుడు సఫర్ అయ్యేది ఈవిడ, వీళ్ళకి పుట్టిన బాబు అనటంలో అతిశయోక్తి లేదు. భార్య, కొడుకు. ఇప్పుడు వాడి ప్రతి ముచ్చట అవసరం అన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఉంది ఒక కొడుకు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ భర్త అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసలు ఫైనాన్షియల్ బడ్జెటింగ్ ప్లానింగ్ సరిగ్గా ఉందా లేదా, అంటే నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఇంట్రెస్ట్లు పోతుంది. ఇప్పుడు సంపాదించలేని తమ్ముడికి ఏసీలు, టీవీలు ఇవన్నీ కూడా కొని మరీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది నీ దగ్గర లేకుండా క్రెడిట్ కార్డుతో, వాటి మీద ఇంట్రెస్ట్లతో. సో నువ్వు అన్నట్టు 90,000 అంటే ఒక ఫ్యామిలీ 2-3 ఫ్యామిలీలే నడిచిపోతాయి ఈజీగా మినిమం లెవెల్తో చూసుకుంటే. పోనీ 40,000-50,000 వేసుకున్నా 2 నెలలు శాలరీ అది. సో ఈయన 90,000 ఇంట్రెస్ట్ కట్టాలంటే ఎంత జీతం రావాలి, ఎంత కట్టాలి, మళ్ళీ తిండికి, అద్దులకి, స్కూల్ ఫీజులకి. మరి అడిగే వాళ్ళకి బుద్ధి లేదు, ఇచ్చే వాళ్ళకి బుద్ధి లేదు అనొచ్చు మనం. అవునా? ప్లస్ అసలు ఈ హస్బెండ్కి 5 years తర్వాత నా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, నా కొడుకుకి ఏం చదివించాలి, నా కొడుకుని ఎట్లా సెటిల్ చేయాలి, ఏం ఖర్చులు పెరుగుతాయి, ఇవన్నీ అసలు ఆలోచన ఉందో లేదో మరి మనకు తెలియదు. అది భార్యతో షేర్ చేస్తున్నారో లేదో తెలియదు. అసలు కొంతమంది ఇళ్లలో ఆ హస్బెండ్ ఎంత సంపాదిస్తారో కూడా తెలియదు. మరి ఈయనకి జీతం ఎంత వస్తుందో, అందులో 90,000 ఇంట్రెస్ట్కి పోతే అసలు మిగిలేది ఎంతో, మళ్ళీ ఈ మిగిలినాటిల్లో వాళ్ళ ఖర్చులకి ఎంత ఇవ్వాలో. అంటే మెయిన్ రోజువారీ తిండికి కాకపోయినా ఇలాంటి పెద్ద పెద్ద ఏదన్నా వచ్చినప్పుడల్లా ఈయనే సర్దాలనుకోండి, అది కష్టం అవుతుంది. సో ఎంత అంటే వింటాకి ఎంత బాధగా ఉందంటే స్కూల్ ఫీజులు కట్టడానికి పరిస్థితి కూడా ఆలోచించాలి అన్నప్పుడు సో ఎక్కడ లెక్క తప్పింది అనేది ఆ హస్బెండ్ చూసుకోవాలి. ఇంకొకటి, ఈవిడేదన్నా చేయగలుగుతారా ఫైనాన్షియల్గా, అంటే ఏదన్నా సపోర్టివ్గా ఉండటానికి ఏమన్నా చేయగలుగుతారా, ఏమన్నా చదువుకున్నారా, ఏదన్నా క్వాలిఫికేషన్ ఉందా, లేకపోతే సైడ్గా ఏమన్నా చేయగలరా, ఇంట్రెస్ట్ ఉందా అనేది ఆలోచించుకుని సొంతగా కొంతైనా సంపాదన మార్గం ఏర్పరచుకుంటే ఈవిడికి టెన్షన్ తగ్గుతుంది. అందులోంచి రూపాయి అనేది ఇక ఎవరికి సంబంధం లేకుండా ఈవిడ అంటే కుటుంబాన్ని పైకి తేవటానికి అట్లీస్ట్ కొడుకుని తీర్చిదిద్దుకోవటానికి సరిపడా ఏమన్నా ఆలోచన చేయగలరా, ఏమన్నా హాబీస్ కానీ ఏదన్నా ఐడియాస్ ఉంటే కనుక ఖచ్చితంగా సంపాదన మార్గాలు మొదలు పెట్టుకుంటే టెన్షన్ ఉండదు ఈవిడికి. ఇంకొకటి, ఆయన్ని కూడా కూర్చోబెట్టి అంటే మీ తమ్ముడు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని అడగకుండా ఇలా బాబుకి మనం ఏదన్నా చెయ్యాలి అంటే ఫైనాన్షియల్గా మనం ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అనేది ఏదో ఒక రకంగా ఆయన వినే మూడ్లో ఉన్నప్పుడు ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయగలిగితే ఏంటంటే జనరల్గా మనకి ఆక్రోశంతో ఎట్లా వస్తుందంటే మీ అంత తమ్ముడికి ఇస్తున్నావు, ఇంట్లో పరిస్థితి చూడవు, ఈ టైప్లో మొదలు పెడతాం మనం. అలా కాకుండా మన ఇంటి పరిస్థితి, మన ఖర్చులకి ఎక్కడా పొంతన కుదరట్లేదు, ఏం చేద్దాం, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది మనం అనే పదాలు వాడుకుంటా ఆయనకి ఏమన్నా అర్థమయ్యేలాగా చెప్తే ఏమన్నా అర్థం అవుతుందా, అదొక ప్రయత్నం. ఇంకొకటి, కూర్చుని అందరూ మాట్లాడుకునేలాగా, అంటే ఏంటి, మొత్తం ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడమని ప్రోత్సహించేలాగా దీనికి ఎక్కడ పరిష్కారం ఉంది, ఇది జరగవచ్చు జరగకపోవచ్చు, ఎందుకంటే
ఆయన ఏదన్నా చెప్పబోతేనే కొడుతున్నాడు కొడుతున్నాడు అని అన్నప్పుడు చెప్తుంది. ఈ ధైర్యం ఆవిడ చేయలేకపోవచ్చు. సో ముందు ఈ 2 చేయగలగాలి. అంటే ఏంటి, మన అబ్బాయి కూడా పెద్దాడవుతున్నాడు, మన ఖర్చులు పెరుగుతున్నాయి, దీన్ని మనం ఎట్లా సరి చేసుకుందాం అదొకటి. తనేదన్నా చేతనైతే ఏమన్నా చేసి సంపాదన మార్గాలు ఉంటే అది తన వరకే ఉంచుకునేలాగా, ఆ డబ్బుల మీద కంప్లీట్ కంట్రోల్ తన వరకు ఉండేలాగా చేయాలి. ఇంకొకటి